దేవుని వాక్యాన్ని మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుదాం. మనుషులు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని చక్కపరిచెదను, వారి మీదనున్న నా కోపము చల్లారిను, మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. చాలండి. దేవుడు చక్కగా ఒక వాగ్దానమును తన ప్రజలకు చేస్తున్నాడు. నేను వారితో మనస్ఫూర్తిగా స్నేహం చేస్తాను. సర్వశక్తివంతుడైన దేవుడు తన బిడ్డల పట్ల ఒక మంచి ప్రణాళికలు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు కూడా భక్తిహీనతతో నడవకోకుండా అన్ని విషయాలలో చక్కబెట్టుకుని నడిపించటానికి ఒక మంచి ఆలోచన చెప్తూ ఉన్నాడు. చూడండి అక్కడ ఏమంటున్నాడంటే, చక్కగా వారు విశ్వాసఘాతకులు కాకుండానట్లు. చాలామంది రోజున పైకి భక్తి కలిగిన వారే కానీ దేవుని శక్తిని, దేవుని అనుభవం లేకోకుండా నడిచేవారు చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో. ప్రపంచవ్యాప్తంగా ఏదన్నా అవసరం జరిగితే, ఏదన్నా అద్భుతం జరిగితే, ఏదన్నా వారికి కలిసి వస్తే, అబ్బా దేవుడు అంటే దేవుడు కాదండి, బ్రహ్మాండమైన దేవుడు అంటున్నారు. అన్నీ కలిసి వచ్చిన వారు కూడా కొంతమంది విశ్వాసఘాతకం అంటే తెలుసండి మీకు? పైకి విశ్వాసులుగానే ఉంటున్నారు కానీ అంతరంగంలో మాత్రం వాళ్ళ హృదయము దేవునికి విరోధముగా పనిచేస్తుంది. పైన ఒక మాట, లోపల ఒక మాట, కానీ దేవునికి ఇష్టమైన నడవడి కాదు అది. విశ్వాసఘాతకులు క్రైస్తవుల గురించి దేవుడు ప్రియులారా మాట్లాడుతున్నాడు. భక్తిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. తన బిడ్డల కొరకు దేవుడు ప్రియులారా ప్రేమతో మాట్లాడుతున్నాడు. వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని ఏం చేస్తాను? గుణపరిచెదను, చక్కపరుస్తాను. వాళ్ళ హృదయాలలో ఉన్న వ్యాకులాలన్నీ కూడా, వారి హృదయాలలో దాగి ఉన్న బాధలు, వారి మనసులో ఉన్న కలవరాలు, వారి తలంపులు, భ్రమ పెట్టే తలంపులు అన్నీ కూడా ప్రియులరా వాళ్ళకు దూరం చేసేసి వాళ్ళని నా బిడ్డలుగా నేనేం చేస్తాను? వాళ్ళని చక్కపరుస్తాను అని చక్కగా వారి మీద నా కోపమును ఏం చేస్తానండి? చల్లార్చుకొని, వారు ఎంత విశ్వాసఘాతకులుగా నడుచుకున్నా, నన్ను పైకి ఆరాధన చేసినా, హృదయపూర్వకంగా దేవుని నా సన్నిధికి రాకపోయినా, నేను వారిని మనస్ఫూర్తిగా వారి మీద ఉన్న కోపమును చల్లార్చుకొని నేనే మనస్ఫూర్తిగా నేను వారితో ఏం చేస్తానండి? స్నేహితును. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరన్నా ఈ మాట ఎవరన్నా చెప్పగలుగుతారండి? ఎవరైనా అంటారా? ఒక సర్వశక్తివంతుడయ్యుండి దేవుడు ఈ లోకములో ఒక మంచి ఉన్నతమైన వ్యక్తితో ఆదివారము స్నేహం చేయగలుగుతామండి? అమ్మో, ఆయనకి నాకు చాలా పొంతం తేడా ఉందండి. ఒక చదువు ఉన్నవాడు, ఒక చదువు లేనివాడు ఇద్దరు కలిసి స్నేహము చేయలేరు. ఒక మంచి వ్యక్తి, ఏ అలవాటు లేని వ్యక్తి ఒక త్రాగుబోతు వ్యక్తితో స్నేహము చేస్తాడండి? చేయలేడు. అని నా ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నాడు, వారు ఏ పరిస్థితులలో ఉన్నా వాళ్ళు నన్ను తెలుసుకున్నారు కాబట్టి, రక్షించబడ్డారు కాబట్టి, బాప్తిసం తీసుకున్నారు కాబట్టి, సంఘంలో చేర్చబడ్డారు కాబట్టి, వారి మీద ప్రియులరా నా కోపమును చల్లార్చి వేసుకొని నేను వారితో మనస్ఫూర్తిగా స్నేహం చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీతో నాతో కూడా ఉండబట్టే, ఆయన స్నేహం చేయబట్టే మనం ఈ రోజున మనము సజీవులుగా ఉన్నామండి. ఇది మాత్రం వాస్తవం. హాస్పిటల్కి వెళ్ళండి, ఏ హాస్పిటల్ కూడా ఖాళీ లేదు. రకరకాలైన వ్యాధులు, జబ్బు డాక్టర్ గారులకు వైనం కావట్లా. ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టడానికి, బాగు చేయించుకోవటానికి ప్రజలు రెడీగా ఉన్నారు. కానీ వ్యాధులు తగ్గించటం ఎవరి వల్ల కావట్లేదు?
డాక్టర్ల వల్ల కావట్లేదు, మందుల వల్ల కావట్లేదు. కారణం ఏమిటో తెలియదు. శాశ్వతంగా ఎవరు తగ్గించేవారు ప్రియులరా లేరు. నేను తగ్గిస్తాను అని ఏ డాక్టర్ అయినా చెప్పగలుగుతాడా? చెప్పలేడు. తాత్కాలికమే, కొన్నాళ్ళు మాత్రం బ్రతుకుతావు. నా చేతుల్లో లేదు. ఎవరి చేతుల్లో ఉంది? నీవు నమ్ముకుని ఆరాధన చేస్తున్న నీ దేవుని చేతిలో నీ ప్రాణం ఉంది. అందుకే కీర్తనాకారుడు అంటాడు, మానవుని జీవ మరణాలు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? దేవుని స్వాధీనంలో ఉన్నాయి. గనుక ప్రియ దేవుని సంఘమా, దేవుని పిల్లలారా, మనస్ఫూర్తిగా స్నేహిస్తాను అంటున్నాడు. మానవులు ప్రియుల దేవుడు కలగ చేసిన వాడే. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుదాం. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదికెదరు. ఎవరండి వీళ్ళు? దేవుడు ఎన్ని మేలులు చేసినా బాగుపడిన తరువాత, అన్నీ కలిగిన తరువాత, అంతా కూడబెట్టుకున్న ఆ తదుపరి దేవుణ్ణి విడిచి ప్రియులర వెళ్ళిపోయి వేరొక దానిని స్నేహిస్తున్నారు, వేరొక దాన్ని ఆరాధిస్తున్నారు. ఎంత దేవుడు మన కొరకు కన్నీరు కారుస్తున్నాడు. అయ్యో, నేను మరణపు పడకల మీద నుంచి నేను వారిని లేవనెత్తానే, వ్యాధుల నుంచి నేను వారిని బాగు చేశానే, ఎంతో ఉన్నతమైన స్థితిలో వారిని పెట్టాలనుకున్నానే, నా స్వకీయమైన బిడ్డలుగా చేసి పరిశుద్ధంగా ఉంచాలని నేను అనుకుంటున్నానే. కానీ నా మీదే వారు ఏం చేస్తున్నారు? తిరుగుబాటు చేస్తున్నారు. నా మీద ఉన్న గౌరవం అగౌరవముగా వారు మాట్లాడుతూ ఉన్నారు అని ప్రియులరా, నరులారా, ఎంతకాలమంది నా గౌరవాన్ని తీసివేస్తున్నారు. ఒక దేవుడంటే భయం లేదు, దేవునికి లోబడే పరిస్థితి లేదు. దేవుని నుండి ఆశీర్వాదాలు మనము పొందుకుంటున్నాము. దేవుడు ఏది నేర్పిస్తున్నాడు మనకి? ఏమండి, నలుగురిలో మనం ఉన్నామంటే దేవుని గణపరిచే కార్యమునే మనం చెయ్యాలి. సమాజంలో మనం ఉన్నామంటే దేవునికి మహిమ కీర్తి వెళ్ళేటట్లే మనం చెయ్యాలి. కానీ చేసేద్దామండి, వాళ్ళు చేసినట్లే మనం కూడా చేసేద్దామండి, వాళ్ళు నడిచిన త్రోవలో మనం కూడా నడిచేద్దామంటే ఇంకా దేవుని భయం ఏముంది? దేవుడు ప్రియులారా నేను రక్షించి నీ ద్వారాగా సంతోషించి నువ్వు చేసే కార్యాల ద్వారా ఆనందించాలని ఆశపడతా ఉంటే, నువ్వు చేసే భ్రష్టమైన పనులు చేస్తూ ఉంటే దేవుని నామాన్ని, పరిశుద్ధుడైన దేవుణ్ణి ప్రియులారా అవమానపరిచినట్లే, ఆయనకున్న గౌరవాన్ని మనం తీసేసినట్లే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతకాలము వ్యర్థమైనా దాన్ని ప్రేమిస్తారు. ఎంతకాలం అండి? దేవుణ్ణి నమ్మకంగా ప్రేమించేదల్లా పోయి, ఇష్టపూర్వకముగా దేవుణ్ణి ఆరాధించిందల్లా పోయి, లోకాన్ని మనం వెంబడిస్తున్నాం, ప్రజలను గణపరుస్తున్నాం, ప్రజల మాటను మనం వింటున్నాం. ఎంతవరకు వ్యర్థమైన వాటిని ప్రేమిస్తారు? ఎంతకాలము ప్రియులారు లోకాన్ని వెంబడిస్తారు, లోకాన్ని ప్రేమిస్తారు, లోక ప్రజలతో భక్తిహీనులతో సాంగత్యం చేసుకుని మీరు నడుస్తారు. ఎంతకాలం అండి? చూడండి, నయోమి కోడలు రూతుమ్మ ఎవరావిడి? మోయాబురాలు, అన్యురాలు ఋతు. కానీ ఎప్పుడైతే నయోమి కుమారుని పెండ్లి చేసుకుందో మార్పులోనికి వచ్చేసిందే. అన్యురాలే, భక్తిహీనురాలే. ఒకప్పుడు మోయాబు దేశపు కాపరస్తురాలు ఆవిడి. ఎప్పుడైతే ఒక క్రైస్తవ బిడ్డని వివాహం చేసుకుందో చక్కగా దేవుణ్ణి తెలుసుకుంది. ప్రకృతి సంబంధము అనుకూలించక నయోమి 2 బిడ్డలు చనిపోయారు. దాంట్లో రూతు భర్త కూడా ఉన్నాడు. ఆ మోయాబు దేశంలో బ్రతకటం కష్టమవుతుంది. ఎలాగా అనని నయోమికి ఆలోచన వచ్చి, ఏది ఉన్నా లేకపోయినా మరలా మన సొంత దేశం బెత్లెహేము వెళ్ళిపోదామని ఆలోచించుకుని
నయోమి భర్తను పోగొట్టుకుంది. నయోమి ప్రియులారా ఇద్దరు పిల్లలు కూడా పెళ్ళైన తర్వాత చనిపోయారు. ఇప్పుడు ప్రియులారా కొన్నాళ్ళు గడిచిన తర్వాత అక్కడ బ్రతకడం కష్టమయ్యి ఏది ఏమైనా మన సొంత గ్రామం వెళ్ళిపోదాం, ప్రాణం పోషించుకుందామని ప్రియులారా మళ్ళీ బెత్లెహేం అనే ప్రాంతంలోనికి, సొంత ప్రాంతంలోనికి వచ్చేద్దామని ఆలోచన కలిగి తన కోడలిద్దరు కూడా పిలిచి, అమ్మా మీరు కోడలు కాదు, నా కుమార్తెలు లాంటి వారు కనుక మీరు ఎవరి కాలంలో ఉన్నారు, నా ఇద్దరు కుమారులు చనిపోయారు కనుక మరలా మీ తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోయి మీరు వేరే ఒకరిని వివాహం చేసేసుకోండి, ఆటంకం ఏమి లేదు అంటే, ప్రియులారా ఓర్ప అయితే అత్తను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. రూతు అయితే నయోమిని వెంటాడింది. హల్లెలూయా. ఏమన్నదో తెలుసా? నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీవెక్కడ నివాసం చేస్తావో నేను అక్కడ ఉంటాను. ఏమండి, ఒక మోయాబీరాలు కానీ దేవుడంటే విశ్వాసం, సత్ప్రవర్తన కలిగి నడుచుకుందంతే. హల్లెలూయా. అత్తను ప్రేమించి అత్త చెప్పిన మాటలు విని దేవుణ్ణి వెంబడించింది, దేవుణ్ణి ప్రేమించింది. కానీ అందుకనే బోయజ్ అంటాడు, అమ్మా నీ మొదటి ప్రవర్తన కంటే ఇప్పుడు ప్రవర్తన సత్ప్రవర్తన కలిగినది. హల్లెలూయా. నీవు దేవునికి లోబడిన దానవు, దేవుని యందు భయభక్తులు కలిగిన దానవు. ఈ లోకములో నువ్వు దేన్ని ఆశించలేదు, ఆస్తిని చూసి వెళ్ళిపోలేదు, వెధవరాలైన ఏమీ లేకపోయినా సరే నీ అత్తతో కూడా ఇక్కడికి వచ్చి బ్రతుకుతున్నావంటే నీ ప్రవర్తన చాలా మంచిది. ఎవరికి వచ్చిందండి? ఎవరిని ప్రేమించింది? ఎవరికి వచ్చింది ఆ గౌరవం? ఆవిడ నడిచిన నడవడి దేవునికి మహిమ వెళ్ళిపోయిందంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే అత్త మాట విని దేవునికి లోబడిందో వెంటనే దేవుడు ఒక మంచి లైఫ్ను దేవుడు ఆమెకు చూపించాడు, ఒక మంచి స్థితిలో ప్రియులరా పెట్టాడు. కనుక ఈ రోజున ప్రియులరా దేవుని వాక్యం వింటున్న నీవు, పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుల్లో నుండి మాట్లాడుతున్న ఈ వాక్యాన్ని మనం చెవుని పెట్టాలి, చెవుని పెట్టాలి. చక్కగా ప్రియులరా చెవుని పెట్టాలి. ఈమె అటు ఇటు ఇటు అటు వెళ్ళలా, ఎక్కడెక్కడికో పరిగిలెట్లా. అయ్యా నేను ఇంత దాన్ని అయిపోతానా, నాకు ఇంత స్థితి వస్తుందా, నేను సంపాదించుకుంటానా, నాకు మళ్ళీ భర్త ఏమన్నా వస్తారా, ఇక్కడికి పరిగిలెట్టలేదండి. తన అత్త చెప్పిన మాట విందంతే. హల్లెలూయా. ఆ ఒకే ఒక మాటను పట్టుకుని దేవుణ్ణి వెంబడించింది, దేవుణ్ణి వెంబడించింది. ఈ రోజున దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ మనం దేవుణ్ణి ప్రేమించడం తప్పి ప్రియులరా మనుషులను ప్రేమిస్తున్నాం, మనుషులను ప్రేమిస్తున్నాం. అందుకనే దేవుడు అంటున్నాడు, వారు విశ్వాసఘాతకులు కాకోకుండా పైకి భక్తి కలిగిన వారుగా ఉండి నా మాటల యందు లక్ష్య పెట్టుకోకుండా విశ్వాసములో వాళ్ళు కొనసాగకోకుండా నిలబడకోకుండా వారు పరుగులెడుతున్నారు, అటు ఇటు పరుగులెడుతున్నారు. అందుకనే ఎంతకాలం నరులారా నాకున్న గౌరవాన్ని అవమానపరుస్తారు, నా మాట వినుకోకుండా నన్ను ప్రేమించకుండా లోకాన్ని వెంబడించి లోకంలో ఉన్నవారు మాటల కొరకు పరుగులెడతారు, ప్రయాసపడుతున్నారు. ఎంతకాలం అబద్ధమైన వాటిని మీరు వెతుకుతారు. కనుక లోకంలో ఉన్న అన్నీ కూడా డంబము డాంబికమేనండి. ఎదురుగా ముఖస్థుతి మాత్రమే పొగుడుతూ ఉంటారు. కానీ ప్రియులరా నిన్నెవ్వరూ కూడా నువ్వు వెళ్ళిపోయిన తర్వాత, నువ్వు దాటిపోయిన తర్వాత రకరకాలుగా ఈ లోకం ప్రియులర్ ప్రజలు చెప్పుకుంటారు. కానీ దేవుడు ఒక్కడే ఏమంటున్నాడు తెలుసా? నేను మనస్ఫూర్తిగా నేను మిమ్మలను స్నేహిస్తాను, ప్రేమిస్తాను. మీరు విశ్వాసఘాతకులుగా ఉండవద్దు. నిజముగా మీ మీద ఉన్న కోపం నేను సల్లార్చి వేసుకుంటున్నాను, మీతో స్నేహం చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక నేటి సర్వజనాంగమా, ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నామాన్ని, ఆయన్ని అగౌరవముగా చేయవద్దు. ఎక్కడ ఏ స్థితిలో ఏ ప్రాంతంలో ఉన్నా సరే
భక్తిహీనుల మధ్య ఉన్నా సరే దేవుని బిడ్డగా నువ్వు నిలబడంతే. యోసేపు ఉన్నాడు, తనది కాని పరాయి దేశంలో కూడా తన ఎదురుగా సాతాను తీసుకొచ్చి కూర్చోబెట్టాడంతే. అపవాదిగాడు వీడి భక్తి ఎంతవరకు, వీడి విశ్వాసం ఎంతవరకు, దేవుడికి ఇది ప్రియమైన బిడ్డ అయిపోతాడంట, వీడంట కలలు కన్నాడంట. వీడి విశ్వాసం ఎంత, వీడి భక్తి ఎంత. వీడెక్కడికి వచ్చింది, పాలేరుగా వచ్చాడు, పనికి మాలినిగా వచ్చాడు, అన్నల చేత త్రోసివేయబడి అమ్మబడి మాడిగా వచ్చాడు. వీడు ఎంతవరకు నిలబడదామనని శత్రువు ఏం చేసిందో తెలుసా, ఎదురుగా తీసుకొచ్చింది. యోసేపు ఎదురుగా తీసుకొచ్చి దీన్ని చెయ్యి, దీన్ని చెయ్యి, దీన్ని చెయ్యమని ఎవరు ప్రేరేపిస్తున్నారు? అపవాదిగాడండి. పాపం చెయ్యి. ఇక ఆ పాపం చేశాడంటే ఇక అక్కడి నుంచి దేవుని అనుగ్రహము, దేవుని సన్నిధి, దేవుని ఆత్మ యోసేపులో నుంచి విడిచి వెళ్ళిపోతే, దైవ భయము కలిగిన వాడు కాబట్టి యోసేపు, అయ్యా ఇది నాకొద్దు, నీ ఇంటి మీద సర్వమును కూడా నాకు బాధ్యతలు అప్పగించాడు, కానీ నిన్ను తప్ప నేను పాపం చేయటానికి ఒప్పుకోను. మన మధ్యన 4 గోడల మధ్య ఎవరు లేకపోవచ్చేమో కానీ 3వ వ్యక్తి మన ఇద్దరి మధ్యలో ఉన్నాడు. ఎవరైనా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన కంటికి కనబడనదంటూ ఏదీ కూడా లేదు. నిజంగా యోసేపు అక్కడ ప్రియులారా ఆ పాపానికి ఒప్పుకుంటే దేవుని నామం అగౌరవపరచినట్లే. యోసేపు మీద ఉన్న అభిషేకం విడిచి వెళ్ళిపోతే, యోసేపు మీద పెట్టుకున్న దేవునికి నమ్మకం వృధా అయిపోతే. కనుక ఈ రోజున ప్రియులారా మనం ఎలా ఉన్నాం, దేవుని నామాన్ని అగౌరవపరుస్తున్నామా? మన క్రియలను బట్టి అబద్ధమైన వాటిని ప్రేమిస్తూ అబద్ధపు మాటలు నమ్ముతున్నాం, వ్యర్థమైన దాన్ని మనము ప్రేమించుచున్నాం, ఈ లోకాన్ని మనం ప్రేమిస్తున్నాం, ఎక్కువగా ధనధాన్యాలు సంపదను మనం ప్రేమిస్తున్నాం. ఎలా పెద్దవారు అవుతాం, ఎలా సంపాదించగలుగుతాం, ఏది చెయ్యాలి అని ఆశపడుతున్నాం. వ్యర్థమైనది అది. ప్రసంగి అంటున్నాడు, ఈ సూర్యుని క్రింద జరిగేది ప్రతి ఒక్కటి వ్యర్థమే, నువ్వు సంపాదించింది వ్యర్థమే, నీ బ్రతుకు వ్యర్థమే. అసలైన బ్రతుకు ఎక్కడుందో తెలుసండి, నీలోనే ఉంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఏ స్థలంలోనైనా, ఏ ప్రాంతంలోనైనా, ఏ సమాజంలోనైనా, ఎవరి మధ్యనైనా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించాలి. అది దేవుని కొరకు మనం మాట్లాడాలి, దేవుని కొరకు మనం సాహసించాలి, దేవునికే మహిమ వెళ్ళేటట్లు మన బ్రతుకు మార్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అదే నీ ఎదురుగా వస్తే, యోసేపుకి తీసుకొచ్చి ఎదురుగా పెట్టినట్లుగా నీ ఎదురుగా వచ్చిందనుకోండి, ఏమంటావు? ఎవరున్నారు ఇక్కడ? మా పాస్టర్ గారు లేరు, మా తండ్రి లేడు, మా విశ్వాసులు లేరు, ఎవ్వరూ లేరు. ఎవరికి తెలిసిద్దంట? ఏమండి, పాపాన్ని ధిక్కరించాడు కాబట్టే పాలేరుగా వెళ్ళిన ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. పనికి రానివాడిగా వెళ్ళాడు కాబట్టే ఒక మంచి ప్రముఖుడుగా తయారు చేశాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆహారము తిండి కొరకు ప్రియులారా పత్తులు పడుకుని జైల్లో ఉన్నాడు 13 సంవత్సరాలు యోసేపు. ప్రియులారా ఎవరైతే తోలనాడారో వాళ్ళకి మళ్ళా ఏమయ్యాడండి, ఆహారమును కూడా ఇవ్వటానికి దేవుడు గొప్ప కార్యం యోసేపు పట్ల చేశాడు. కనుక ఈ రోజున ప్రియ దేవుని పిల్లలారా పాపాన్ని మనం ద్వేషించాలండి. దేవునికి అయిష్టమైన కార్యాలు భక్తిహీనులతో ప్రియులారా సాంగత్యం చేయొద్దు. త్రాగుబోతులతో, వ్యభిచారులతో, దొంగవారితో దూరమైపో నువ్వు. వద్దు ప్రియులారా, అది దేవునికి ఇష్టమైనది కాదు. అందుకనే నీతో దేవుడు మనస్ఫూర్తిగా స్నేహం చెయ్యాలి అంటే దేవుడే అంటున్నాడు, నా కోపము చల్లార్చి వేసుకున్నానయ్యా, నా నామాన్ని అగౌరవముగా చేయొద్దయ్యా అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చూడండి ఇంకా ఏ విధంగా దేవుడు మనకి మనస్ఫూర్తిగా స్నేహం చేస్తానన్నాడు. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 40వ వచనాన్ని చదువుదాం. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. చూడండి ముందేంటో,
మనస్ఫూర్తిగా స్నేహిస్తానని ప్రమాణం చేశాడు. ఎవరితో? నీతోనే. దేవుడు సర్వశక్తివంతుడయుండి నీతో ప్రమాణం చేస్తున్నాడు. నేను మనస్ఫూర్తిగా నా స్నేహితురాలు, నా స్నేహితుడు, నాతో సమానము కలిగిన వారు, నాకంటే తక్కువ వారు కాదని ఆయన నీతో స్నేహం చేయటానికి ఇష్టపడ్డాడండి. సామాన్యమైన మనకమల్లే నరుడు కాదు, ఆయన సర్వశక్తివంతుడైన దేవుడు ప్రియులారా నీకు ప్రమాణం చేస్తున్నాడు. ఒకటి. రెండవది ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో నిబంధన ప్రమాణం. నిబంధన అంటే ఖచ్చితంగా దాన్ని నేను చేస్తాను, ఖచ్చితంగా నేను దాన్ని చేస్తాను. మనకొక నిబంధన చేశాడు దేవుడు. ఏమని తెలుసా? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఒక నిబంధన చేశాడు. నిశ్చయముగా నేను మిమ్మలను కానాను దేశంలోనికి చేరుస్తాను. ఆ కానాను దేశములో 8 జాతులు కలిగిన అన్యులు ఉన్నారు. అది బలమైన భూమి, పాలు తేనెలు ప్రవహించు దేశము. ఆ దేశంలో పేదవారు అనేవారే ఉండరు, గొడ్రాళ్ళు అనేవారే ఉండరు. అలాంటి దేశములోనికి నిశ్చయముగా నేను మిమ్మలను తీసుకుని వస్తానని ఆనాటి ఇశ్రాయేలు ప్రజలకు అబ్రహాముతో ప్రమాణం చేశాడు. హల్లెలూయా! నిబంధన చేశాడు. నేను మానక వారికి మేలు జరిగిస్తానని ప్రమాణం చేశాడు. అప్పుడు అబ్రహాంకి ఇచ్చాడు మాట. అబ్రహాం చనిపోయాడు. ఏమండి? ఇస్సాకు ఇచ్చాడు మాట. ఇస్సాకు చనిపోయాడు. యాకోబు ప్రియులారా కూడా చనిపోయాడు. యాకోబు కుమారులు 430 సంవత్సరాలు తరువాత అన్యులుగా ఉన్న కానాను దేశమును, పాలు తేనెలు ప్రవహించే దేశంలో 8 జాతులు కలిగిన వారు అన్యులు ఉంటే వారిని అందరినీ కూడా తరిమేసి ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకుని మోషేని నాయకుడు ద్వారాగా కానాను దేశంలోనికి తీసుకుని వచ్చేసాడు. దేవుడు ఇచ్చిన మాట, ప్రమాణము లేక నిబంధన నీకు ఇచ్చి ఉన్నాడు. నువ్వు లేకపోవచ్చు, నీ కుమారు లేకపోవచ్చు, నీ బిడ్డలు లేకపోవచ్చు. అబ్రహాము లేడు, ఇస్సాకు లేడు, యాకోబు లేడు. దేవుడిచ్చిన మాట 430 సంవత్సరాలు తర్వాత జ్ఞాపకం చేసుకొని భయంకరమైన ప్రజలను వెళ్ళగొట్టి కట్టని ఇల్లు, తవ్వని బావులు, సంపాదించిన పొలాలు, ఆస్తులు, తోటలు సమస్తమును కూడా తన ప్రజలకు అప్పగించేశాడు. దేవుడు సామాన్యుడు కాదండి. నీకు కూడా ఒక ప్రమాణం చేశాడు తెలుసు, ఒక నిబంధన. ఏంటి? నిశ్చయముగా నేను నిన్ను భూమి మీద నుంచి తీసుకున్నప్పుడు నాతో కూడా ఉండబెట్టుట కొరకు నీ కొరకు ఒక మంచి నివాసమును పరలోక రాజ్యములో కట్టుచున్నాను. ఆ రాజ్యములో ఆ నివాసము ఎవరిది? నీదే అని ప్రమాణం చేశాడు. తప్పనిసరిగా మనము ప్రియులరు అక్కడికి చేరాలంటే, ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలంట బానిసత్వపు పాలేరు బ్రతుకులు ఉండి దేవునికి లోబడి, దేవునికి భయపడి, ప్రార్థన కూడా ఎన్ని కష్టాలు, పని ఎక్కువైనా సరే ఆ ఫరో రాజు వీళ్ళని పనివారిగా పెట్టుకుని వీళ్ళ మీద ఆస్తులు సంపాదించి వీళ్ళకి కష్టమైన పనిని అప్పగించి రూపాయలు పోగు చేసుకుని తన దేశాన్ని అభివృద్ధి చేసుకున్నా సరే ఈ ప్రజలు ఎంత కష్టమైనా సరే దేవునికి ప్రార్థన చేయటం మానలేదంట. హల్లెలూయా! హల్లెలూయా! నిశ్చయముగా ఇశ్రాయేలు మొర ఎక్కడికి చేరిపోయిందంట? దేవుని సన్నిధికి చేరిపోయింది. మోసే రా, నీ ద్వారాగా నా ప్రజలను విడిపించటానికి నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అంటున్నాడు. మోషేతో మాట్లాడుతున్నాడు. కనుక ప్రియ దేవుని సంఘమా, నా ప్రియమైన విశ్వాసులారా, దేవుడు నిబంధన చేశాడు అంటే దాన్ని తప్పనిసరిగా దేవుడు ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. ఆయన అబద్ధం ఆడటానికి నీకు మళ్ళీ నాకు మళ్ళీ సామాన్యమైన నరుడు కాదు, నరమాత్రుడు కాదు. ఆయన నరుడు, నరమాత్రులైతే ప్రియులర వాగ్దానాలు చేస్తారు కానీ వాటిని నెరవేర్చలేరు. కానీ మనము నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడు తెలుసండి?
సమస్తమును చేయగలిగిన దేవుడు. ఆయన మరణానికి కూడా ఆయన వెనుతిరగలేదండి. మరణానికి కూడా వెనుతిరగలేదు. ఈ లోకంలో మనిషిగా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నువ్వు మరణిస్తావంటే